విజయవాడ రూరల్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వలస పాకలాలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రావణ్ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ పరోక్షంగా మద్దతు ఇస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో నేరాలు, మత విద్వేషాలను ప్రోత్సహించే రాజకీయాలకు ప్రభుత్వం తావివ్వదని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది నాయకులు జనసేనలో చేరనున్నారని తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పార్టీ గుర్తుపై పోటీ చేస్తే ఓటమి భయంతోనే అలాంటి ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. అధ్యక్షుల వారి యొక్క అభిమతానికి అనుకూలంగా 35,000 మంది నాయకుల్ని తగిన దరఖాస్తులు స్వీకరించుకుని ఇవాళ అధ్యక్షుల వారికి సమర్పించడమైంది. అందులోంచి ఎవరు దేనికి సూటుకుల్లో ఏ రకమైన పనికి దేనికి సూట్ అవుతారో అటువంటి నిర్ణయం ఆయన తీసుకుని త్వరలో ప్రకటిస్తున్నారు. 35,000 మంది నాయకులు జనసేన పార్టీ రెండవ అధికారి స్టార్ట్ అవుతా ఉంది. ఎలా ఉంటే రాష్ట్రంలో పరిణామాలు చూస్తూ ఉన్నారు. రావణుడు ఎక్కడైనా పేరు పెట్టుకున్నాను ఎవరు చూడాలి. హిందూ దాని రావణుడు అంటే అదే ఎక్కడ మాట్లాడలేదు సైతాన్. రావణుడు సైతాన్ అనే పేరు పెట్టుకునే మనుషుల్ని నేను ఎక్కడ చూడలేదు. వాడు సైతాన్ పేరు పెట్టుకుని రావణుడు అనే పేరు పెట్టుకుని దేవుడిని, హిందూ దేవుడిని ప్రతిపత్తి దేశంలో ఉగ్రవాదం పాల్గొంటూ ఉంటే హే రామ్ అంట, హే రావణాన్ని వచ్చినట్టు హే రామ్ అంట ఒక ట్విట్ చేశాడు. మాజీ కాదు కేసులు అవుతూ ఉన్నాయి. వేలు మీద రేట్లు వచ్చి ఖైదీ. అటువంటి ఏ వ్యక్తి సపోర్ట్ చేశాడు? హిందూ పురాణాలని, శ్రీరాముడిని, సీతాదేవిని అవమానించినటువంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. గిరిజన ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతంలో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలా, సమ్మక్క సారక్క అంటే దైవం కన్నా ఎక్కువగా చదువుతారు వాళ్ళు కూడా అవమానిస్తూ మాట్లాడతారు. అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే వెనకాల ఈ దేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్ర అవకాశం గతంలో ఇలాంటి పనులు చేయడానికి బీహారు, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలన్నీ బీజేపీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ ఒక క్రిమినల్ చరిత్ర రాష్ట్రంగా తయారు చేస్తామని అతను 5 సంవత్సరాలు కొన్ని వేల మంది క్రిమినల్స్ తయారు చేసి వదిలేసాడు. ఇప్పుడు వాళ్ళందరినీ యాక్టివేట్ చేస్తూ ఉన్నారు. అలాంటి దేశద్రోహికి ఉప చట్టం ప్రకారం అలాంటి యాక్టివ్ ప్రైవేట్ యాక్టివ్. ఎందుకంటే దేశద్రోహిని అర్థమైపోతా ఉంది. ఈ దేశంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ పూజించుకునే దేవుడిని చిచ్చి వాళ్ళు రెచ్చగొట్టడం. అలాగే ఇతర మతాల్లో ఎవరైతే ఉన్నారో సైతాన్, ఆ సైతాన్ పేరు పెట్టించారు. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి వాళ్ళకి న్యాయ సహాయం చేస్తారని చెప్పి 6093 చెప్తా ఉన్నారు. అంటే 6093 ఇవాళ రాష్ట్రంలో ఏం చేయబోతా ఉన్నాడు అలా అన్నది నిరంతరమైన నిఘా అయితే జరుగుతాం. 4 స్టేషన్లు ఇచ్చారు, 5 స్టేషన్లు ఇచ్చారు, అక్కడ వెళ్ళి ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, ఏదో మాట్లాడుతూ ఉన్నాం. అదంతా ట్రాక్. ఇటువంటి పనులు చేసిన వాళ్ళని ఈ రకంగానే ఇస్తారు. 4 విషయాలు తెలుసుకోవాలి కదా అసలు. ఎక్కడెక్కడ ఎవరు ప్లాన్ చేసిన మనుషులు ఉన్నారు ఎవరో తెలుసు.